ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచ కప్లో కీలక సమరానికి రంగం సిద్ధమైంది. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చింది. నెల రోజుల నుంచి అభిమానులను అలరిస్తున్న పొట్టి ప్రపంచ కప్లో ఫైనల్ ఫైట్కు సమయం ఆసన్నమైంది. మరికొన్ని గంటల వ్యవధిలో ఆతిథ్య భారత్, న్యూజిలాండ్ మధ్య తుది పోరు జరగనుంది. డిపెండింగ్ ఛాంపియన్ హోదాలో ముచ్చటగా మూడోసారి కప్ను ముద్దాడేందుకు సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా కల సాకారం చేసుకోవాలని చూస్తుంటే, సుదీర్ఘ కాలంగా అందని ద్రాక్షగానే మారిన వరల్డ్ కప్ టైటిల్ కోసం కివీస్ చకోర పక్షిలా వేచి చూస్తోంది. ప్రపంచంలోని రెండు మేటి జట్ల మధ్య పోరు కోట్లాది మంది ఫ్యాన్స్ ను అలరించడం ఖాయంగా కనిపిస్తుండగా, ఆఖరి పోరాటానికి భారత్, న్యూజిలాండ్ అస్త్రశస్త్రాలతో సిద్ధమయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో టీ20 వరల్డ్ కప్ ఫీవర్ నెలకొంది. అహ్మదాబాద్ వేదికగా జరగబోయే ఫైనల్ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గ్రామాల నుంచి పట్టణాల వరకు ఎక్కడ చూసినా క్రికెట్ జోష్ కనిపిస్తోంది. సమిష్టిగా కృషి చేస్తే టీమిండియా తప్పకుండా విజయం సాధిస్తుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. టీమిండియాకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరింత సమాచారాన్ని నిజామాబాద్ నుంచి మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. క్రికెట్ అభిమానులంతా టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్పై ఉత్కంఠంగా కొనసాగుతుందని చెప్పొచ్చు. భారత్, న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇరు జట్లు కూడా తాము కప్పు గెలవాలని ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉన్నాయి. సో చూడొచ్చు, కొంతమంది క్రికెట్ అభిమానులు ఉన్నారు. మ్యాచ్ జరగబోతుంది భారత్, న్యూజిలాండ్ మధ్య. సో ఎట్లా ఉండబోతుందంటే ఏం చెప్తారు? అహ్మదాబాద్ మొత్తం చేజింగ్ పిచ్ అండి. ఇండియా చేజింగ్ పెట్టుకుంటే గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉంటాయని అనుకుంటున్నాను. న్యూజిలాండ్ బౌలింగ్ కూడా బాగుంది కాబట్టి ఓపెనర్స్ పవర్ ప్లే వరకు చాలా బ్యాటింగ్ ఆడితే ఉంటుందని అవకాశం ఉందని అనుకుంటున్నాను. సంజు శాంసన్కి ఛాన్సెస్ బాగున్నాయి. అలాగే స్కై లాస్ట్లో హిట్టింగ్లో హార్దిక్ పాండ్యా, ఫినిషింగ్లో ఉందని శుభన్ దుబే కూడా ఆడుతాడని అనుకుంటున్నాను. బౌలింగ్ సెకండ్ చేజింగ్ అయితేనే మనకు కూడా మంచిది. బ్యాటింగ్లో వచ్చేసి హార్దిక్ పాండ్యా, సంజు శాంసన్, మన హైదరాబాద్ ప్లేయర్ తిలక్ వర్మ, అభిషేక్ శర్మ కూడా సక్సెస్ ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. సౌత్ ఆఫ్రికా ఆడిన లాస్ట్ 3-4 మ్యాచెస్ కూడా ఆ చేజింగే గెలిచినాయి. మనం టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంటే చేజింగ్ చేసే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఈ రెండు టీమ్స్ కూడా ఫుల్ ఎఫర్ట్స్ ఇస్తారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఏదైనా కానీ కెప్టెన్స్ ఎవరికి ఎలాంటి ఫీల్డింగ్ సెట్ చేయడం, అవన్నీ ట్రాప్స్ పెట్టడం అన్నీ ఉంటాయి. టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. రెండు టీమ్స్ కూడా చాలా మంచిగా ఆడిరు ఈ టోర్నమెంట్లో. మన టీం నుంచి చాలా మంచిగా బ్యాకప్ అయ్యారు. ఇప్పుడు మనం మంచి స్టార్ట్ ఇస్తున్నాం లాస్ట్ 2 మ్యాచెస్లో. ఇప్పుడు న్యూజిలాండ్లో లాస్ట్ మ్యాచ్ ఫినాలే ఎట్లా ఆడినంటే 33 బాల్స్లో సెంచరీ కొట్టాడు. ఆడు పెద్ద ఫ్యాక్టర్ అవ్వచ్చు. అయితే ఇప్పుడు మనం టార్గెట్ ఇచ్చినా ఇఫ్ 170, 180 కొట్టినా కూడా ఇట్ విల్ బీ ఏ మోర్ ప్రెషర్ గేమ్. ప్లేయర్స్ ఫామ్లో రావాలని, అందరు డే ఉండాలని, ఎవ్రీ ప్లేయర్ పర్ఫామ్ చేయాలని, ఎవ్రీ ప్లేయర్ కాంట్రిబ్యూషన్ ఉంటే ఈజీలీ టీమ్ విన్ అవుతుంది. వాళ్ళ దాంట్లో కూడా మంచిగానే ఉంది ప్లేయర్స్ అందరు కూడా. సో మనం ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటే పవర్ ప్లే అన్న చెప్పినట్టు క్రూషియల్గా ఉండబోతుంది. సో మన దాంట్లో అభిషేక్ శర్మ ఫామ్లో రావాలని కోరుకుంటున్నాం. మనం ఆల్రెడీ ఒక డిఫెండింగ్ ఛాంపియన్స్, ఇప్పుడు మళ్ళీ గెలిస్తే మంచి పేరు వస్తుంది ఇండియాకి. టీమిండియా గెలవాలని అందరూ కూడా ఆశిస్తున్నారు. వరుసగా రెండోసారి కైవసం చేసుకోబోతుందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామ్యాన్ సాయితో కిరణ్, సాక్షి టీవీ, నిజామాబాద్ నుండి.